మోతే మండలం నాని బీకే తండ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి సైదుల వారి బృందం ప్రకటించారు. ఎండిపోయిన వరి పంటకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఉన్న గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీరు రాకపోవడంతో కొన్ని ఎకరాలు వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో యాసంగి పంటకు నీరు అందించలేక పోయిన ప్రభుత్వాన్ని నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించాలంటూ సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి సైదులు వారి బృందం డిమాండ్ చేశారు. ప్రతి రైతు అప్పు చేసి పంట పండిస్తే వరి పంట ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఎండిన పంటకు 30,000 రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల వ్యాప్తిగా అన్ని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బన్నతులచ్చి రామ్ నాయక్, చెర్రపల్లి మల్లయ్య, జంపాల స్వరాజ్యం, సిపిఎం గ్రామశాఖ కార్యదర్శి బనోత్ వెంకన్న నాయక్, బనోత్ రమేష్, బనోత్ పాప, బనోత్ ప్రేమల నాయక్, బనోత్ సూర్య తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలి, ఎకరాకు 30,000 రూపాయలు ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మొత్తం మోతే మండల వ్యాప్తంగా ఎండిపోయినటువంటి వరి పంట పొలాలను పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు బీకే తండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భారత్ సూర్య సంబంధించినటువంటి వ్యవసాయ భూమి పొలాన్ని మరి పరిశీలించడానికి ఈరోజు రావడం అనేది జరిగింది. సోదరులారా, వాస్తవంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా మరి 2 పంటలకు కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మన అందరం కూడా ఎంతో సంతోషంగా పడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగం పట్టించుకుంటుంది, రైతులకు నీళ్ళు వస్తాయి, గిట్టుబాటు ధర వస్తుంది, అనేక సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి భ్రమతోటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మొన్న ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఓట్లేసి గద్దెనెక్కి దాదాపు 14 నెలలు అవుతూ ఉంది. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాలువ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నదో తద్వారా మరి వారాబందీలో ప్రకారం నీళ్లు విడుదల చేయడం జరుగుతూ ఉంది. కానీ పొట్ట దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం మూలంగా మొత్తం కూడా మోతే మండలంలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు మొత్తం కూడా దగ్గరికి చూస్తే ఈనటానికి దగ్గరికి వచ్చినటువంటి సందర్భంగా నీళ్ళు లేక ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ఒక వారం 10 రోజులు కనుక కనీసం ఒక్క తడికి నీళ్ళు ఇచ్చినా ఈ పంట పొలాలు మొత్తం కూడా బయటపడేవి. కానీ ఒక్కొక్క ఎకరాకు దాదాపు రైతులను అడిగితే దాదాపు 30,000 రూపాయలు ఈరోజు పెట్టుబడి పెట్టినామండి. మరి పెట్టుబడి కాదు, అసలు మొత్తం కూడా పొలం కూడా ఎండిపోయినట్టు పరిస్థితి అని చెప్పేసి రైతులు లబోదీపమని మొత్తుకుంటున్నారు. ఈ పంట మొత్తం పూర్తిగా ఎండిపోయింది, వీళ్ళు అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే పొలాలు ఎండిపోయినటువంటి రైతాంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించేందుకు ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ వెంటనే గ్రామాల్లోకి పంపించి మొత్తం కూడా ఎన్ని ఎకరాలు నాటిపెట్టిరు, ఎన్ని ఎకరాలు ఎండిపోయిందనేది కూడా సర్వే నెంబర్ ఆధారంగా కూడా వచ్చి పరిశీలించి వాళ్ళందరూ కూడా ఎండిపోయిన పంట పొలాలను కూడా అందరూ కూడా రైతుల పేరు నమోదు చేసుకోవాలి. చేసుకోవడమే కాదు, వాళ్లకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ కూడా ఈరోజు కూడా చాలామంది అడిగితే కూడా చాలామంది రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రైతు బంధువు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు పడింది, కొంతమందికి 2 ఎకరాలు 3 ఎకరాలకు కూడా రైతులు కూడా పడినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం పొట్ట దశలో ఉన్నటువంటి పంట మొత్తం కూడా దెబ్బతింది. కాబట్టి రేవంత్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా రైతాంగానికి ఎకరాకు 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. రేపు మరి 26వ తారీఖు నాడు ఈ రైతాంగం ఎండిపోయినటువంటి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ముందు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి మోతే మండల పరిధిలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం.